తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పచ్చు. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం పదమార్థంలో అష్టమ శని ప్రారంభమవుతుంది. ధనుసు రాశి వారికి మెయిన్ రాశి 4వ స్థానం అయిన మెయిన్ రాశిలోకి శని మార్చి 29వ తారీఖు నాడు శని భగవాను ప్రవేశిస్తారు. శని 4వ స్థానంలో ఉంటే అర్ధాష్టమ శని నడుస్తున్నట్లు లెక్క. కాబట్టి ధనుసు రాశి వారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అర్ధాష్టమ శని ప్రభావం ధనుసు రాశిపై ఉన్నప్పటికీ అనుకూలమైన గురుగ్రహం కారణం చేత మీకు చాలా శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా మరియు విదేశీ యానం పరంగా బాగా కలిసి వస్తుంది. ఆదాయం అనేది క్రమక్రమంగా పెరుగుతుంది. అధికారం కలిగిన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నత స్థానం లభిస్తుంది. ప్రభుత్వ సన్మానం అవార్డులు లభిస్తాయి. విదేశీకి సంబంధించిన అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా నూతన అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్, పాల వ్యాపారం, ఆహార సంబంధం వ్యాపారాలు బాగుంటాయి. మనోధైర్యం ఏర్పడుతుంది. మధ్య మధ్యలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. రొటేషన్స్ బాగుంటాయి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పొచ్చు. కొత్తగా కన్స్ట్రక్షన్ ప్రారంభించిన వారు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. అయితే జనవరి నుంచి మార్చి వరకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడినా మే నుంచి వీరికి బాగుంటుందని చెప్పొచ్చు. ధనుసు రాశికి గురువు 7వ స్థానంలో ఉండడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే తృతీయంలో రాహు, భాగ్యంలో కేతువు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏది ఏమైనప్పటికీ చిన్న చితక ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి. మానసికమైన సంతోషం కలిగి ఉంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు కూడా ఈ సంవత్సరం బాగుందని చెప్పొచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి అక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా ఉద్యోగం మారాలన్నా ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ వ్యాపారపరంగా వృత్తిపరంగా మీరు అనుకున్న స్థాయిని స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎదురవుతుంటాయి. వాటిని పక్కన పెట్టి మనోధైర్యంతో ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైన స్థానం గోచరిస్తోంది. అయితే భాగస్వామిలో చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడతాయి. వాటిని పక్కన పెట్టి మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాలు లాభపడతాయి. ధన నష్టం ఉండే సూచన కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఏది ఏమైనప్పటికీ ఎవరి మాట వినకుండా మీకు మీరుగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో లాభిస్తాయి. ఇంట్లో వాళ్ళతో చిన్నపాటి విభేదాలు గోచరిస్తోంది. బయట పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళతో నెగ్గలేకపోతున్నామే అన్న మనోవేదన ఎక్కువగా ఉంటుంది. సరే, వాటిని పక్కన పెట్టి ఏం చేయాలని ఆలోచించి కుటుంబ వ్యవహారం కోసం మీ సాయశక్తులా కష్టపడింది ఫలితం ఆ భగవంతుడే చూసుకుంటాడు. చిన్న చిన్న విషయాలు కూడా మనసుకు తీసుకోకండి. దానివల్ల వ్యాపారంలో కావచ్చు వృత్తిలో కావచ్చు ఆటంకాలు ఎదురే అవకాశం గోచరిస్తోంది. ఆ సమయంలో ఆసరాగా తీసుకుని శత్రువులు కూడా మీపై ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పవచ్చు. కాబట్టి ఎవరికి ఏ విషయాన్ని చెప్పవద్దు. ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచడం అనేది చెప్పదగిన విషయం. మనకే సాటి మనకి ఎవరూ లేరు పోటీ అన్నట్టుగా మీరు ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఏది ఏమైనప్పటికీ మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సంవత్సరం లభించే యోగ్యత కనిపిస్తోంది. స్త్రీ పురుషులు ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార అలవాట్లని మార్చుకోవాలి. లేకపోతే స్కిన్కి సంబంధించి గ్యాస్ట్రిక్ సంబంధించింది ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. అలాగే అసిడిటీ ఎక్కువగా ఉంటుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. వైద్య విద్యకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అయితే అవి పెద్దగా ఇబ్బందులు ఉండవు. మీ వరకు మీరు చూసుకుని వెళ్ళడం అనేది చెప్పదగినది. చదువు మీద కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెట్టాలి. అందరూ చెప్పారు మనం వెళ్దాం అని కాకుండా ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ కోర్స్ అయినా సరే, ఏ ఉద్యోగం అయినా సరే, ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని మారి కొత్త సబ్జెక్టు వెళ్ళి నేర్చుకుని వెళ్దాం అనుకుంటారు. కాబట్టి అటువంటప్పుడు అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఒకసారి ముందు స్టెప్ వేస్తే వెనకడుగు వేయడం కుదరదు. ఎందుకంటే ఇప్పుడు ఆ నేర్చుకున్న సబ్జెక్ట్ కంటే కొత్తగా వెళ్తున్నామంటే మరో 5 ఏళ్ళు కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఆ సమయంలో అది బాగుందో లేదా అని ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నాక ముందుకెళ్ళండి. లేకపోతే వెనకడుగు వేస్తే మళ్ళీ కెరియర్ పరంగా ఇబ్బందులు పాలయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈ సంవత్సరం వీరికి ఎడ్యుకేషన్ పరంగా అన్నీ బాగున్నా కూడా కెరియర్ పరంగా చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎదురవుతాయి.
వాటిని సమర్థవంతంగా నిలదొక్కుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు బంధువర్గంలో చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. అయితే అందరూ మనవారే అని చెప్పేసి ముందుకు వెళ్తారు. ఏది ఏమైనా సరే మీరు చేయాల్సిన కార్యక్రమాలు, శుభకార్యాలు ఏవైతే ఉంటాయో అవి అడ్డంకు లేకుండా మీరు చేయగలుగుతారు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. అసూయ పడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే మీరు సంపాదిస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, నలుగురిలో పేరు ఉంది అని అనుకుంటారు. కానీ సంపాదన ఎంత సంపాదిస్తున్నారో మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. మీ జేబులో రూపాయి అంటే అక్కడ ₹1,00,000 అనుకుంటారు. ఆ విషయంలో మనకే తెలుసు. కానీ హుందాగా ఏ రోజు బయటపడరు, ఎవరిని చేసి అడగరు. కాబట్టి హుందాతనమే మిమ్మల్ని నిలబెడుతుంది. ఏదేమైనా సరే ఈరోజు కాకపోయినా రేపైనా డబ్బు విషయంలో సమస్యల నుండి బయటపడగలుగుతారు. అప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్త వహించాలి. మోసపోయే అవకాశం గోచరిస్తుంది. నూతన గృహం కొనాలనే యోచన ఫలిస్తుంది. వాహన యోగం ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయాలనే ఆలోచన మంచిదే. వాటిని సద్వినియోగపరచుకోండి. అది భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం ప్రథమార్థంలో కొంతవరకు, ద్వితీయార్థంలో కొంతవరకు లాభసాటిగా ఉందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తంతో దీపారాయణ చేయండి. అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం లేదా రూపు ధరించండి. విద్యార్థులు మేధా దక్షిణమూర్తులు ధరించడం చెప్పదగిన విషయం. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తంతో దీపారాయణ చేయండి. అలాగే మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. హనుమాన్ చాలీసా ఎంతవరకు పఠిస్తే అంత మంచి జరుగుతుంది. వ్యాపారస్తులు, వృత్తిలో ఉన్నవారు సుందరకాండ పారాయణం ఏదో ఒక రోజు ఇంట్లో చేయించుకోండి. తద్వారా నరదిష్టి, ఏమైనా పనులు ఆగిపోతే అవి జరుగుతాయి. ఏదైనా ఆటంకాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. సుందరకాండ పారాయణం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే సరే అనుకూలమైన తీర్పులు లభిస్తాయి కూడా. మొత్తం మీద ఈ సంవత్సరం అందరికీ బాగుందని చెప్పవచ్చు.